నమస్కారం. ఈరోజు మనం జే శెట్టి రాసిన థింక్ లైక్ ఎ మాంక్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీని వెనుకున్న ప్రధాన ఆలోచన నాకు చాలా చాలా ఆసక్తికరంగా అనిపించింది. మన మనస్సు మనకు గొప్ప స్నేహితుడిగానైనా ఉండగలదు, లేదా లేదా ఒక భయంకరమైన శత్రువుగానైనా మారగలదు. అవును, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కరెక్ట్. అసలు మనం ఈ పుస్తకం నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, సన్యాసిలా ఆలోచించడం అంటే మన ఆలోచనల మీద, మన భావోద్వేగాల మీద పట్టు ఎలా సాధించాలి అనేది. బయటి ప్రపంచం మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవడం. అంటే సన్యాసిగా మారిపోమని కాదు. అస్సలు కాదు. మన ఆధునిక జీవితంలోనే ప్రశాంతతను ఎలా సాధించాలి అనే దాని గురించి మాత్రమే. సరే, ఇక మొదలు పెడదాం. పుస్తకం ఆరంభంలోనే అలజడి లేదా నాయిస్ అనే ఒక మాట వాడారు. చాలామంది జీవితాలు పోలిక, ఒత్తిడి, భయం, ఇతరుల అంచనాలు ఇలా ఒక రకమైన గందరగోళంలో సాగిపోతాయట. ఇది వింటుంటేనే మన సోషల్ మీడియా ఫీడ్ గుర్తొస్తోంది కదా. ఖచ్చితంగా. అందరూ అద్భుతమైన జీవితాలు గడుపుతున్నట్టనిపిస్తోంది. మనం ఎక్కడో వెనకబడిపోయామేమో అనే ఫీలింగ్, ఆ అలజడి అదేనేమో. అవును, శెట్టి చెప్పేది అదే. ఆ అలజడిలో మనం ఏది ముఖ్యం, ఏది కాదు అనే తేడా మర్చిపోతాం. అయితే దీనికి భిన్నంగా సన్యాసులు స్పష్టత లేదా క్లారిటీతో జీవిస్తారు. వారికి ఏది ముఖ్యమో తెలుసు. అంటే వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయన్నమాట. అవును. వాళ్ళు ఒత్తిడికి బదులుగా శాంతిని, కీర్తికి బదులుగా ప్రయోజనాన్ని, ఇతరుల ఆమోదానికి బదులుగా తమ ఎదుగుదలను ఎంచుకుంటారు. సరిగ్గా అదే. వాళ్ల శక్తిని, సమయాన్ని ఎక్కడ పెట్టాలో స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఆ బయట అలచడిని తగ్గించి లోపల నుండే వచ్చే సిగ్నల్ మీద దృష్టి పెడతారు. అంటే ఇది ఒక చాయిస్ అంటారా? చాలాసార్లు మన జీవితం మన చేతుల్లో లేదనే భావనలో ఉంటాం కదా. తల్లిదండ్రులు, సమాజం, స్నేహితులు ఇలా ఎవరో గీసిన గీత మీద నడుస్తున్నట్టనిపిస్తోంది. అవును. మనకు సరిపోలి బట్టలు వేసుకోడానికి ప్రయత్నించినట్టు మనకు నప్పని పాత్రలలో ఇమడటానికి చాలా కష్టపడతాం. నిజమే. ఇక్కడే పుస్తకంలో చెప్పిన రెండో ముఖ్యమైన విషయం వస్తుంది: మన నిజ స్వరూపాన్ని కనుగొనడం. సన్యాసులు పైపైన కనిపించే గుర్తింపుల మీద ఆధారపడరు. వాళ్ళు లోపలికి చూస్తారు. ఎలాంటి ప్రశ్నలు వేసుకుంటారు అంటే, నాకు నిజంగా ఏది ఆనందాన్నిస్తుంది, నా విలువలేంటి, ఇతరులు మెచ్చుకోవాలనే కారణంతో నేను చేస్తున్న పనులేవి లాంటివి. ఈ ప్రశ్నలు సింపుల్గా ఉన్నా వాటికి నిజాయితీగా సమాధానం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ప్రశ్నలు వేసుకోవడం ఒక ఎత్తైతే, సమాధానాలు దొరకడం మరో ఎత్తు. మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది కదా. చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మన పరిసరాలు మన మనసును తీర్చిదిద్దుతాయి అనే ఆలోచన ఈ పుస్తకంలో చాలా బలంగా చెప్పారు. ఒక ఉదాహరణ చెప్పగలరా? ఒక మొక్కను చీకటి గదిలో పెడితే అది సరిగ్గా ఎదగదు. అదే సూర్యరశ్మి తగిలే చోట పెడితే బలంగా పెరుగుతుంది. మన మనసు కూడా అంతే. అంటే మనం ఎవరితో సమయం గడుపుతున్నాం, ఎలాంటివి చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అవును. మనం రోజు గాసిప్, నెగటివిటీ, పోలికలతో నిండిన వాతావరణంలో ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే తయారవుతాయి. అదే పాజిటివిటీ, క్రమశిక్షణ, ఎదుగుదల ఉన్న వాతావరణంలో ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా, బలంగా ఉంటుంది. సరే, మన నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవటం, మన పరిసరాలను సరిగ్గా ఎంచుకోవటం, ఇవి మొదటి స్టెప్స్ అనుకుందాం. కాని ఆ తర్వాత కూడా ఈ ఆధునిక ప్రపంచపు అలజడి మనల్ని మళ్లీ వెనక్కి లాగుతుంది కదా. లాగుతుంది, ఖచ్చితంగా. దీన్ని ఎదుర్కోవడానికే సన్యాసులు కొన్ని నిర్దిష్ట సూత్రాలని పాటిస్తారనుకుంటా. అందులో మొదటిది ఈ నిర్లిప్తత అనేదేనా? అవును. ఆ పదం వినగానే చాలామందికి అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనే ఆలోచనొస్తోంది. నాక్కూడా అదే అనిపించింది. కాని శెట్టి చెప్పే అర్థం అది కాదు. ఈ నిర్లిప్తత అనే ఆలోచన వినడానికి బాగుంది, కాని ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి మన పిల్లల విజయం చూసి సంతోషపడటం, లేదా మనం కష్టపడి పనిచేసిన ప్రాజెక్టు సక్సెస్ అయితే ఆనందపడటం. ఇది కూడా ఒక రకమైన బాహ్య ఆధారం కదా. అవును. మరి ఆ ఆనందానికి, పుస్తకంలో చెప్పే అటాచ్మెంట్కి మధ్య ఉన్న తేడా ఏంటి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. శెట్టి ప్రకారం ఇక్కడ తేడా ఆనందపడటంలో లేదు, దానిపై పూర్తిగా ఆధారపడటంలో ఉంది. మన సంతోషాన్ని డబ్బు, హోదా, విజయం లాంటి తాత్కాలిక విషయాలకు తాకట్టు పెట్టకపోవడమే నిర్లిప్తత. ఓకే. అంటే మీ పిల్లలు గెలిస్తే మీరు మనస్ఫూర్తిగా ఆనందించాలి, కాని ఒకవేళ వాళ్లు ఓడిపోతే మీ ప్రపంచం కూలిపోయినట్టు భావించకూడదు. అంటే ఎత్తుపల్లాలను సమానంగా స్వీకరించడం. సరిగ్గా.
విజయం వచ్చినప్పుడు అతిగా పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు పూర్తిగా కుంగిపోకుండా ఉండగలగడం. నిర్లిప్తత అంటే భావాలను చంపుకోవడం కాదు, భావాలకు బానిస కాకుండా ఉండటం. మీ ఆనందం మీ కంట్రోల్లో ఉండాలి. ఓకే, అది చాలా స్పష్టంగా ఉంది. ఇక తర్వాతది ప్రయోజనం అంటే పర్పస్. సరైన లక్ష్యం లేకపోతే జీవితం చాలా గందరగోళంగా అనిపిస్తోంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవడానికి ఒక బలమైన కారణం లేకపోతే అంతా నిస్సారంగా ఉంటుంది. నిజమే. మరి సన్యాసులు తమ ప్రయోజనాన్ని ఎలా కనుగొంటారు? వాళ్ళు దాని వెతకరు, నిర్మిస్తారు. చేయడం, మన జ్ఞానాన్ని పంచుకోవడం, లేదా మన చుట్టూ ఉన్న వారి జీవితంలో ఒక చిన్న మంచి మార్పు తీసుకురావడం. ఇవన్నీ సేవ కిందకే వస్తాయా? వస్తాయి. మనం నాకేమొస్తుంది అనే ఆలోచన నుండి నేనేమివ్వగలను అనే ఆలోచనకు మారినప్పుడు ప్రయోజనం దానంతట అదే దొరుకుతుంది. ఆ ప్రయోజనమే మనకు ఎంత కష్టంలోనైనా ముందుకు వెళ్లే బలాన్ని, శక్తిని ఇస్తుంది. అంటే ప్రయోజనమనేది మనం కనుగొనేది కాదు, మనం చేసే పనుల ద్వారా నిర్మించుకునేదనమాట. బాగుంది. అయితే దీనికంతటికీ ఒక పునాది కావాలి కదా, అదే క్రమశిక్షణ అనుకుంటా. కాని క్రమశిక్షణ అనగానే మనకు స్కూల్ రోజులు, శిక్షలు గుర్తొస్తాయి. నిజమే. కాని ఈ పుస్తకంలో చెప్పిన ఒక మాట నాక్కూడా మొదట ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటది? క్రమశిక్షణ అంటే శిక్ష కాదు, స్వేచ్ఛ అంటారు. ఆలోచిస్తే అది నిజం. స్వేచ్ఛనా? ఎలా? ఉదాహరణకు, ప్రతిరోజు డబ్బు ఖర్చు పెట్టడంలో మనకు క్రమశిక్షణ లేదనుకోండి, నచ్చినవన్నీ కొనేస్తూ ఉంటాం. నెల చివర్లో కష్టమవుతుంది. అవును, అప్పు చేయాల్సొస్తుంది, అత్యవసరానికి డబ్బులుండవు. అంటే మన ఆకస్మిక కోరికలకు బానిసలై ఆర్థిక స్వేచ్ఛను కోల్పోతాం. అదే క్రమశిక్షణతో ఒక బడ్జెట్ పాటిస్తే ఆ మిగిలిన డబ్బుతో మనకు నిజంగా నచ్చిన పని చేసే స్వేచ్ఛ వస్తుంది. అద్భుతమైన ఉదాహరణ. మన జీవితంలోనే అన్ని విషయాలకు ఇది వర్తిస్తుంది. క్రమశిక్షణ మనల్ని చెడు అలవాట్ల నుండి, సమయం వృధా చేయడం నుండి కాపాడుతుంది. అంటే క్రమశిక్షణ అనగానే గంటల తరబడి ఏదో కఠినమైన సాధన చెయ్యాలని కాదు. పుస్తకంలో చెప్పినట్టు ధ్యానం, కృతజ్ఞత చెప్పుకోవడం, జర్నలింగ్, లేదా కనీసం రోజులో 5 నిమిషాలు మన శ్వాసను గమనించడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు కూడా చాలా మార్పు తెస్తాయి. అవును. ఇవి మన మెదడుకు బ్రష్ చేయడం లాంటివి. మనం రోజూ పళ్లను శుభ్రం చేసుకుంటాం, కానీ మనసును శుభ్రం చేసుకోవడానికి ఏం చేస్తాం? సరిగ్గా అదే. ఈ చిన్న అలవాట్లు ఆ పని చేస్తాయి. దీన్నే మనసుకు శిక్షణ ఇవ్వడం అంటారు. నాకు ఇందులో బాగా నచ్చిన పోలిక ఒకటుంది. మనం శరీరం కోసం జిమ్కి వెళ్తాం, కండలు పెంచుతాం, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. కాని మనసు కోసం ఏం చేస్తాం? చాలాసార్లు ఏమీ చెయ్యం. నిజం. సన్యాసులు ప్రతిరోజూ తమ మనసుకు శిక్షణ ఇస్తారనే ఆలోచన. అసలా శిక్షణ ఎలా ఉంటుంది? కేవలం ధ్యానమేనా? ధ్యానం ఒక భాగం మాత్రమే. అసలైన శిక్షణ మన ఆలోచనలను గమనించడంలో ఉంటుంది. మన మనసులో ఒక రోజుకు 1000 ఆలోచనలు వస్తాయి. అందులో చాలా వరకు నెగటివ్గా ఉంటాయి. అవును. సన్యాసులు ఆ ఆలోచనలు రాగానే వాటిని గుడ్డిగా నమ్మరు, వాటిని ఒక బయటి వ్యక్తిలా గమనిస్తారు. అంటే వాటికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు, ఈ ఆలోచన నిజమా, ఇది నాకు ఉపయోగపడుతుందా అని ప్రశ్నించుకుంటారు. కోపం, అసూయ, భయం లాంటి భావోద్వేగాలు వచ్చినప్పుడు వాటిని గమనిస్తారు. ఆ గమనించే ప్రక్రియలోనే వాటి శక్తి తగ్గిపోతుంది. అంటే మన ఆలోచనలకు మనకు మధ్య ఒక దూరం పాటించడమన్నమాట. మనం మన ఆలోచనలు కాదు, వాటిని గమనించేవాళ్లం అనే స్పృహ. దీనికి కొనసాగింపుగానే క్షమించడం గురించి కూడా పుస్తకంలో మాట్లాడారు. ఇది చాలామందికి కష్టమైన విషయం. అవును. గతంలో జరిగిన బాధలను పట్టుకుని వేలాడటం అంటే ప్రతిరోజూ ఒక బరువైన రాయిని మన వీపు మీద మోయడం లాంటిదని శెట్టి వివరిస్తారు. ఆ భారం మనల్ని ముందుకు సాగనివ్వదు. మనం ఎవరినైతే క్షమించలేకపోతున్నామో వాళ్లు హాయిగా వాళ్ల జీవితం వాళ్లు గడుపుతూ ఉండొచ్చు. కాని మనం మాత్రం రోజూ ఆ బాధతో రగిలిపోతూ ఉంటాం. అంటే క్షమించడం అనేది అవతలి వాళ్లని తప్పు కాదు అని ఒప్పుకోవడం కాదనమాట. కాదు, మన భుజాల మీద నుండి ఆ బరువు దించుకోవడం లాంటిది. ఖచ్చితంగా. షెట్టి దీన్నే భావోద్వేగ అప్పు లేదా ఎమోషనల్ డెట్ అంటారు. మనం క్షమించినంతకాలం ఆ అప్పు వడ్డీతో సహా పెరుగుతూనే ఉంటుంది, మన మానసిక శాంతిని తినేస్తుంది. అంటే క్షమించడం అనేది మనకోసం మనం చేసుకునేది. అవును, మన స్వేచ్ఛ కోసం. మన మనసులో జరిగే ఈ అంతర్గత యుద్ధాలను ఆపినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది. చాలా బాగా చెప్పారు. ఇక చివరగా దినచర్య మరియు నిశ్శబ్దం, రొటీన్ అండ్ స్టిల్నెస్ ప్రాముఖ్యత గురించి. మన ఉదయం మన రోజంతటిని నిర్ణయిస్తుందంటారు. నిజం. ఉదయం లేవగానే ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా చూడటం మొదలుపెడితే మన రోజు ఇతరుల అజెండాతో, ఇతరుల సమస్యలతో మొదలవుతుంది. మన కంట్రోల్ మనకుండదు. అందుకే సన్యాసులు తమ రోజును ప్రశాంతతతో,
స్పష్టతతో ప్రారంభిస్తారు. అది ధ్యానం కావచ్చు, జర్నలింగ్ కావచ్చు, లేదా 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం కావచ్చు. అవును, ఈ నిశ్శబ్దమంటే శూన్యం కాదు. అది ఒక ఎరుక, అవేర్నెస్. నిరంతరం శబ్దంతో నిండిన మన ప్రపంచంలో ఆ నిశ్శబ్దం కోసమే మనం వెతుక్కోవాలి. ఎందుకంటే మన నిజమైన ఆలోచనలు, మన అంతరాత్మ మాట వినిపించేది ఆ నిశ్శబ్దంలోనే కదా. అవును, ఆ అలజడి అంతా ఆగిపోయి అసలైన సిగ్నల్ వినిపించేది అక్కడే. మనం చాలా విషయాలు చర్చించాం. అలజడి నుండి బయటపడటం, మనల్ని మనం తెలుసుకోవటం, నిర్లిప్తత, క్రమశిక్షణ, క్షమ. ఇవన్నీ వింటుంటే మొత్తం జీవితాన్ని మార్చేసుకోవాలేమో అననిపిస్తుంది. కాని ఈ పుస్తకం యొక్క అసలు సందేశం అది కాదనుకుంటా. కాదు, అస్సలు కాదు. దాని సారాంశం అదే. సన్యాసిలా ఆలోచించడానికి మనం కాషాయ వస్త్రాలు ధరించాల్సిన పనిలేదు, మఠంలో జీవించాల్సిన పనిలేదు. కేవలం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. అవును, శాంతిని, స్పష్టతను, ప్రయోజనాన్ని తీసుకొచ్చే చిన్న చిన్న రోజువారీ ఎంపికలు. ఉదయం లేవగానే 5 నిమిషాలు మౌనంగా కూర్చోవడం, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం ఆపేయడం, మనకు నిజంగా ఆనందాన్నిచ్చే పనులకు కాస్త సమయం కేటాయించడం, ఇలాంటివి. మనం ఇతరుల అభిప్రాయాల కోసం బతకడం ఆపి మన విలువలకు అనుగుణంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు మన జీవితాన్ని ఆటోపైలట్ మోడ్లో కాకుండా మనమే నడపడం మొదలుపెడతాం. అవును, మనకు నిజంగా ఏది ముఖ్యమో ఎంచుకోవడం మొదలుపెడతాం. అప్పుడే మనం ఉద్దేశపూర్వకంగా జీవించడం ప్రారంభిస్తాం. అదే శాంతియుతమైన, శక్తివంతమైన మరియు అర్థవంతమైన జీవితానికి నాంది. కరెక్ట్. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. తప్పకుండా. ఈ రోజు మీ జీవితంలోని ఏ ఒక్క అలజడిని తగ్గించుకుని దానికి బదులుగా ఒక 5 నిమిషాల నిశ్శబ్దాన్ని చేర్చగలరు?